భగవద్ రామానుజుల్ని ఇక్కడ మన ఆదిశేషాంశ కదా, అందుకని రంగనాథుడు ఆజ్ఞాపించారట, మీరు ఇంకా పరమపదానికి చేయండి. అంటే అప్పుడు భగవద్ రామానుజుడు అన్నట్ట, నేను రాము, మీరు నన్ను రమ్మని అంటూ, అదేమిటి మీరు పరమపదం నుంచి ఏం చేశారు, మళ్ళీ మీరు అక్కడికి రావాలి కదా, ఈ కార్యం అయిపోయింది కదా, ఇక్కడేం చేస్తారు? లేదు లేదు, నేను ఇక్కడ ఉండి నీ గురించి చెప్తూ ఉన్న కాలంలో మోక్షం కోసం అని నన్ను ఆశ్రయించినటువంటి వారు చాలామంది ఉన్నారు. నన్ను నమ్ముకొని నా వల్ల మీకు నేనేదో చెప్పి వాళ్ళకి మోక్షం ఇప్పిస్తానని ఆశతో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు, నన్ను ఆశ్రయించిన వారు. మరి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి నేను ఎలా వస్తాను, నేను ఒక్కడే మోక్షం పొందితే మరి వారి గతి ఏమిటి అన్నారట భగవద్ రామాను. అందుకని నేను రావట్లేదు. మరి మీరు రావాలంటే ఎలాగా అన్నారు, అంటే వారందరికీ కూడా మీరు మోక్షం ఇస్తానంటే వస్తా అన్నారు. ఓ సరే సరే, అయితే సరే మీకు మాట ఇస్తున్నాం, మిమ్మల్ని ఆశ్రయించిన వారు, వారిని ఆశ్రయించిన వారు, వారిని ఆశ్రయించిన వారు ఎవరైతే రామానుజ దాసులము అని బతుకుతారో వాళ్ళందరికీ కూడా మేము మోక్షం ఇస్తాము అని రంగనాథ స్వామి వారు భగవద్ రామానుజులకి మాట ఇచ్చారు. అలా అందుకనే వారిది ఇప్పుడు భగవద్ రామానుజులు అంజలి ముద్ర ఉంటుంది, ఉపదేశ ముద్ర ఉండాలి వారి ఆచార్యులు, కానీ వారి అంజలి ముద్ర ఉంటుంది. ఎందుకు అంజలి పెట్టారు, ఎవరికండి నమస్కరిస్తున్నారు అంటే రంగనాథ స్వామికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, నన్ను ఆశ్రయించేటువంటి వారందరికీ నేను మోక్షాన్ని ప్రసాదించండి అంటే దానికి అంగీకరించాక పరమాత్మ. అందుకనే మనందరం కూడా దాసనామం తీసుకుంటాం సమాశ్రయాలే. ఏంటది? రామానుజ దాసి రామానుజ దాస. అలా అందువల్ల ఆ భగవద్ రామానుజుడు మనకి పెద్దలు అంటారు కదా, రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి అని అంటారు. రామానుజ అనేటువంటి 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలు కూడా అమృతాక్షరాలు. అమృతాక్షరాలు అంటే అర్థం ఏంటి? అమృత తుల్యమైనటువంటివి అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఈ 4 అక్షరాలు జపిస్తారో వాళ్ళకి మృతి లేదు, అంటే నాశనం లేదు. అంటే వాళ్ళకి నాశనం లేదు అంటే వాళ్ళకి జన్మ లేదు, వాళ్ళకి అమృత తుల్యమైనవి. అంటే అమృతత్వం అంటే మోక్షం, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఎట్లాగండి? రామానుజ అనే చాలా అద్భుతమైనటువంటి నామం రామానుజ నామం. రామానుజ నామంలో ఉన్నటువంటి గొప్పతనమే అది భగవంతుడికి, ఆ భాగవతోత్తములకి, ఆచార్యులకి అందరికీ కూడా వర్తించేటువంటి నామం. ఒకే ఒక పేరు అందరికీ వర్తిస్తుందంటే చాలా విశేషం కదా. ఎలాగండి అన్నారు? రామానుజ అంటే అర్థం ఏంటి? రాముడికి అనుజుడు, తమ్ముడు. ఎవరండి? లక్ష్మణస్వామి. రామానుజ అంటే లక్ష్మణస్వామి ఆదిశేషుడు. ఆయన ఎవరయ్యారు? భగవద్ రామానుజుడు అంటే ఆచార్యుల యొక్క నామం. రామానుజ అనేటువంటి నామం ఇంకొకరిది. రామ అంటే బలరాముడు, ఆయనకి అనుజుడు ఎవరండి? కృష్ణుడు. అంటే భగవంతుడి యొక్క నామం కూడా రామానుజుడు అయింది. అంటే భగవంతుడికి రామానుజుడు అని పేరుంది, ఆచార్యులకి. ఆచార్యులే భాగవతోత్తములు కదా, భగవద్భక్తులు కనుక భాగవతోత్తం. భాగవతోత్తములకి రామానుజ అనే పేరుంది, ఆచార్యులకి రామానుజ అనే పేరుంది, భగవంతుడికి రామానుజ అనే పేరు. అంటే ఇప్పుడు రామానుజ నామాన్ని కనుక ఉచ్చరిస్తే మనం భగవంతుడిని, భాగవతోత్తములని, ఆచార్యుల్ని అందరినీ జపించినటువంటి పదం వచ్చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి నామం అన్నమాట. అయితే ఈ రామానుజ నామాన్ని ఉచ్చరిస్తే మనకి అమృతము అంటే మోక్షము అన్నారు కదా. ఎలాగండి అన్నారు? ఎట్లా వస్తుందండి? 4 అక్షరాలు మనం జపిస్తే మోక్షం వచ్చేస్తుందా అంటే రామానుజ, ఈ అక్షరాల్లోనే ఒక తమాషా. రామానుజ అన్నారు. రా అంటే రాత అన్నారు. రాత ఏమిటండి? ఆ రాత తలరాత, మన తలరాత అన్నారు.
మన తలరాత అంటే బ్రహ్మగారు రాసినటువంటి రాత మనకేదో ఉంది కదా, ప్రారంభం అంటాం కదా, నడుస్తున్నాం కదా రాతలోనే. కనుక ఆ రాత రా మా అంటే ఆ రాతని మార్చివేసేసి ఏమండి నుదిటిన నుదినే కదా చెప్తాము, తలరాత రాశాడు అంటాం కదా. నుదిటిన అంటే మోక్షరాతని జనింపజేసేవారు అన్నమాట. బ్రహ్మగారి రాసినటువంటి తలరాతని మార్చేసి నుదిటిన మోక్షరాతని జనింపజేసేటువంటి వారు రామానుజులు అన్నమాట. అందుకని మరి ఇప్పుడు అర్థం ఏంటి? రామానుజ శబ్దం కనుక చదువుకుంటే మనకేమొస్తుంది? మోక్షం. అలాంటి అద్భుతమైనటువంటి నామం భగవంతుడికి ఉన్నది, ఆచార్యులకి ఉన్నది, భాగవతత్వములకి ఉన్నది, అందరికీ ఉన్న నామం అవడమే కాదు, అది ఉచ్చరించడం మాత్రం చేతనే మనకి మోక్షం. అది చదివినప్పుడు మనకి ఉండేటువంటి బ్రహ్మరాతని కూడా మార్చివేస్తారట ఆచార్యులు. మార్చివేసేసి ఏం చేస్తారు? మన నుదిటిన మోక్షరాతని ఎన్నిపోయారు. అదే కదా మనకి ధైర్యం. మనం భగవంతుడిని ఆశ్రయించడం వల్ల కూడా మనకి ధైర్యం లేదు. మనం భగవద్రామానుజులు ఆశ్రయించడం వల్ల మనకి ధైర్యం వచ్చింది. ఏమిటి? మనకి ఏం పర్వాలేదు, వారు ఉన్నారు కదా, వారి ద్వారా మోక్షం వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక ధైర్యం. అలాంటి అద్భుతమైనటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగేటువంటి చక్కని